కంటెస్టెంట్కి ఎంత బలం ఉంది సోషల్ మీడియాలో. ఈ బిగ్ బాస్ వచ్చిన ప్రతిసారి పిఆర్ టీం గట్టిగా వర్క్ చేస్తారు. ప్రతి కంటెస్టెంట్కి ఏ కంటెస్టెంట్ అయినా ఎంత తక్కువ ఉన్న కంటెస్టెంట్ అరే ఇవి ఇలా ఫేస్ అయితే తెలియదురా అనే కంటెస్టెంట్ వచ్చినా కానీ కొద్ది గొప్ప పిఆర్ టీమ్స్ని అరేంజ్ చేసుకునే వస్తారు. పిఆర్ టీమ్స్కి ప్రతి వీక్కి 15,000 నుంచి 30,000, 40,000, 50,000 కూడా ఛార్జ్ చేస్తారనమాట. వాళ్ళ పని అంతా ఏంటి అంటే బిగ్ బాస్ లైవ్ చూడడము, లైవ్ చూసేసి వాళ్ళకు సంబంధించిన ఎవరైతే కంటెస్టెంట్స్ పిఆర్స్గా సెట్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన కంటెంట్ తీసి జనాలలోకి రుద్దడము, జనాలలోకి రుద్ది వీళ్ళు పాజిటివ్రా అనేది క్రియేట్ చేయడం, అంటే ఒక బజ్ని క్రియేట్ చేస్తారనమాట. మొత్తం సోషల్ మీడియా అంతా కూడా జనాల్లోకి అట్లా వెళ్తుంది. ఇప్పుడు ఎంత మంచి కంటెస్టెంట్ ఎంత బాగా ఆడినా కానీ జనాలలోకి వెళ్ళకపోతే అది డెఫినెట్గా అదొక పాజిటివిటీ ఓటింగ్ పర్సెంటేజ్ పెరగదు. సో ఓటింగ్ పర్సెంటేజ్ పెంచాలి, ప్లస్ ఒక పాజిటివిటీని క్రియేట్ చేయాలంటే ఈ పిఆర్ టీమ్స్ వర్క్ చేస్తారు అనమాట. కొంతమంది విన్నర్స్ మరి వీళ్ళు ఎందుకు విన్ అయ్యారా అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకు విన్ అయ్యారంటే బయట ఆ రేంజ్లో ఆ ప్రమోషన్స్ పిఆర్స్ బీభత్సంగా నడుస్తాయి అనమాట. సో పిఆర్ టీమ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా చూడండి. కొన్ని కామెంట్లు చూపిస్తా. సో కామెంట్లలో ఎట్లా ఉంటాయి అంటే ఇప్పుడు సపోజ్ మాస్క్ మ్యాన్ ఫ్యాన్స్ అసెంబ్లీ హియర్ అని ఒక కామెంట్ వస్తుంది. ఆ కామెంట్కు తల ఉండదు, తోక ఉండదు, ముందుండదు, వెనకుండదు. వాటి పేర్లు కూడా అన్ప్రిడిక్టబుల్ 1 2 3 4 5 6 లవ్ యూ కన్నా ఇలాంటి ఒక పేర్లు ఉంటాయి అని అదొక ఫేక్ ఐడీలు అవన్నీ కూడా. సో అట్లా వస్తాయన్నమాట. మనకు ప్రోమో రాగానే వెంటనే ఆ కామెంట్లు వస్తూ ఉంటాయి, దన్న వస్తాయి. సో ఇవన్నీ చూసినప్పుడు గట్టిగానే వర్క్ చేస్తుర్రా పిఆర్ టీమ్ అనేది అర్థమవుతుంది. సోషల్ మీడియాలో ఎవరి బలం ఎంత ఉంది అనేది ఇప్పుడు చెప్తూ చూడండి. ఫటాఫట్గా అవగొట్టడానికి ట్రై చేస్తా ఈ వీడియో. సో ఫస్ట్ యాక్టర్ సుమన్ శెట్టి గారు చాలా ఫేమస్ కమెడియన్. పాత రోజుల్లో చాలామందికి తెలుసు, ఇప్పుడున్న 90s బ్యాచ్కి అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ పెద్దవాళ్ళకు కూడా తెలిసి ఉండే అవకాశం ఉంది. సో ఈయనకు ఇన్స్టాగ్రామ్లో 10.3K ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు 30K ఫాలోవర్స్ అయ్యారు. ఇది నేను జస్ట్ ఒక 2 days బ్యాక్ తీసి పెట్టుకున్న డాటా ఇదంతా. సో ఇప్పుడు చూస్తే ఆయనకు 30K ఉన్నారు. సో ఇది ర్యాండమ్గా కొంచెం పెరుగుతుండొచ్చు కొంతమందికి, ఎందుకంటే నేను ఆల్రెడీ 2 days అయింది ఈ డాటా తీసి పెట్టుకొని. సుమన్ శెట్టి గారు సేవ్ అయినప్పుడు ఆడియన్స్ ప్లస్ అందులో ఉన్న అందరూ కూడా లేచి క్లాప్స్ కొట్టారు సుమన్ శెట్టి గారు సేవ్ అని గ్రీన్ రాగానే. సో అది ఎందుకు వచ్చిందనంటే ఆ పాజిటివిటీ వల్ల, ఆ మనిషిలో ఏదో మంచితనం ఉందిరా, ఏందిరా ఇంత అమాయకుడిలాగా ఉన్నాడు, ఇంత మంచోడు ఏంట్రా అనేలాగా ఉన్నది ఆయనకు. ఆ ఇంప్రెషన్ క్రియేట్ అయింది. కేవలం గేమ్స్ ఆడితేనే ఇది ఆడితేనే గెలవరు. సో ఆయన విన్నర్ అవుతాడా లేదంటే రేపే ఎలిమినేట్ అవుతాడా అనేది తర్వాత సంగతి. బట్ ఒక మంచితనం అయితే ఆయనకు ఉంది, దానికి ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు అదనమాట. నెక్స్ట్ పోతే సంజన గల్రాని 2.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఈవిడకి ఇన్స్టాగ్రామ్లో, 23 లక్షల మంది. సో ఈవిడ సంజన గల్రాని అనే ఒక ఫౌండేషన్ కూడా స్థాపించింది. సో ఆ ఫౌండేషన్ ద్వారా చాలామందికి హెల్పింగ్ చేస్తూ ఉంది. సంజన గారు ఆల్రౌండర్, గేమ్స్లలో డ్యాన్స్లలో అన్ని విధాలుగా. ఈరోజు మీరు సండే ఎపిసోడ్ చూస్తే డ్యాన్స్ ఎరగదీస్తూ ఉన్నారు ఆవిడ. సో అన్ని ఆల్రౌండర్ ఆవిడ. ప్లస్ ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్లోకి వెళ్ళిన ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఆవిడకి. కాబట్టి గేమ్స్ ఈజీగా అవపాసన పెట్టినట్టుగా మడత పెట్టి మన చపాతీ పిండి మలిచినట్టుగా మలుస్తూ ఉన్నారు గేమ్స్ని, బిగ్ బాస్ కాన్సెప్ట్ని అంతా కూడా. సో ఈవిడకు కూడా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్లస్ పిఆర్ టీం అయితే గట్టిగా వర్క్ చేస్తుంది. ఈవిడకి మామూలుగా కాదు, అందరికంటే ఎక్కువగా సంజన గారికి ఎక్కువగా పిఆర్ టీం వర్క్ చేస్తుంది. నెక్స్ట్ పోతే భరణి శంకర్ గారికి ఈయన మరి అరేంజ్ చేసుకొని వచ్చాడా రాలేదా అనేది నాకైతే అర్థమవుతలే. ఎందుకంటే మోస్ట్లీ ఈయన జెన్యూన్గానే ఆడదాము అన్నట్టుగా వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ఈయనకు 2.6K అంటే 2,000 మందే ఉన్నారు, జస్ట్ 2,600 మంది ఉన్నారు ఫాలోవర్స్. సో ఎందుకు ఇంత తక్కువ అంటే మొన్ననే క్రియేట్ చేసినట్టున్నారు. బట్ సినీ ఇండస్ట్రీ నుంచి ఈయనకు చాలా అంటే చాలా సపోర్ట్ ఉంది. నాగబాబు గారు కానీ లేదంటే మిగతా హీరోలు కొంతమంది పోస్టులు పెడతా ఉన్నారు మీరు చూస్తే సోషల్ మీడియాలో. సో ఈయనకైతే గట్టిగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బట్ నామినేషన్స్కు రాలేదు. మోస్ట్లీ ఈ వీక్ వస్తాడు డెఫినెట్గా, వస్తే చూడాలి ఇక ఏ రేంజ్లో ఉంటుంది అనేది. నెక్స్ట్ పోతే రీతూ చౌదరికి 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. ఈ గుండంకుల్ సారీ నాకు కూడా గుండంకుల్ అని వస్తుంది, కాకపోతే ఫీల్ అవ్వద్దు. హరీష్కు సంబంధించిన ఒక ఇష్యూ ఎప్పుడైతే వచ్చిందో నిన్న హౌస్లో నాగార్జున గారు ఇమ్మాన్యుయల్ని అండ్ భరణి గారిని లేడీస్ అన్నాం అనే దాంట్లో వచ్చిందో, ఈవిడ తీసుకున్న స్టాండ్ చాలామందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు, కానీ కొంతమందికి నచ్చింది. ఎందుకంటే అంత ఆ లోలో ఉన్నప్పుడు, అంత ఇబ్బందులు ఉన్నప్పుడు ఆవిడ స్టాండ్ తీసుకున్నది కాబట్టి ఆ తీరు అనేది కొంతమందికి నచ్చింది. మాస్క్ మీద ఇష్టం ఉన్న వాళ్ళు లేదంటే ఒక బ్రాడ్ మైండెడ్ ఉన్న వాళ్ళకి ఆవిడ స్టాండ్ తీసుకోవడం అనేది ఆవిడ మంచితనం అనేది నచ్చిందనమాట. ఎందుకంటే అంతకు ముందు రోజే ఆవిడని మీరు అన్నీ వచ్చి తినేస్తున్నారు, ఓనర్స్ కంటే మీరే ఎక్కువ తింటారు అని అన్నప్పుడు ఆవిడ ఏడ్చింది, గిలగిల దొరలాడింది బాత్రూంలో.
సో అన్నీ జరిగినాక కూడా సపోర్ట్ ఇచ్చిందంటే సో అది నచ్చింది చాలామందికి. సో ప్లస్ ఈవిడ కూడా గట్టిగానే పిఆర్ టీమ్ని అరేంజ్ చేసుకుంది. సో తనుజ గారి తర్వాత ఈవిడే టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంది పిఆర్ టీమ్ని అరేంజ్ చేసుకున్న వాళ్ళలో. నెక్స్ట్ పోతే రాము రాథోడ్కి ఇన్స్టాగ్రామ్లో 4.5K ఫాలోవర్స్ ఉన్నారు. బట్ యూట్యూబ్లోకి వెళ్తే 16 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఈయనకి. సో ఈయన ఫోక్ సాంగ్స్ తోటి బీభత్సంగా వైరల్ అయిపోయాడు. ప్లస్ విలేజ్ ఆడియన్స్ చాలా కనెక్ట్ అవుతూ ఉన్నారు ఈయనకి. కొన్ని నెగిటివ్ అయిన థింగ్స్ని కూడా పాజిటివ్ చేయడానికి, అంటే ఇక్కడ నెగిటివ్ అయిందనుకో ఇంకో సిచ్యువేషన్లో పాజిటివ్ అయితే దాన్ని తీసుకొచ్చి కరెక్ట్ చేయడానికి ఈ పిఆర్ టీమ్స్ వర్క్ చేస్తాయి గట్టిగా. సో అట్లా అనమాట ఆడియన్స్ని మైండ్ని చేంజ్ చేసే ప్రాసెస్ అంతా కూడా బయట జరుగుతుంది. సో ఈయన కూడా రాము రాథోడ్కి ఈయన కూడా అరేంజ్ చేసుకున్నాడు, కానీ అంత పెద్ద పిఆర్ టీం అయితే లేదు ఈయనకు. ఈయన జెన్యూన్గానే ఉన్నాడు ఇప్పటివరకు చూసిన వరకు అయితే. నెక్స్ట్ పోతే ఇమ్మానియల్ 6.2 lakh ఫాలోవర్స్ ఉన్నారు. ఈయన కూడా చాలా కమెడియను, జెన్యూన్గానే ఆయనకు ఆడియన్స్ సపోర్ట్ అనేది వస్తూ ఉంది. మీరు చూస్తూ ఉంటే చాలా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. సో టేస్టీ తేజ ఇమానియల్కి చాలా సపోర్ట్ చేసుకుంటూ వీడియోలు కూడా చేస్తూ ఉన్నాడు. ప్లస్ ఇంకొంతమంది కామెడియన్స్ కూడా చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి మోస్ట్లీ నాకు సపోర్టు ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ పోతే ఫ్లోరా సైని గారు 2 million ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. బట్ ఆవిడ అరేంజ్ చేసుకుని వచ్చారు పిఆర్ టీమ్స్ని. బట్ అదైతే వర్కౌట్ అవ్వట్లేదు ఇప్పటివరకు. ఎందుకంటే ఆవిడ కంటెంట్ ఇవ్వట్లేదు కదా. మనం కంటెంట్ ఇస్తే మన పిఆర్ టీం బయట ఏదైనా చేయడానికి ఉంటుంది, ఏదైనా చూపించి జనాలను అట్రాక్ట్ చేయడానికి ఉంటుంది. ఏమి ఇవ్వకుంటుంటే ఇక ఏమి అట్రాక్ట్ చేస్తారు అదనమాట. నెక్స్ట్ పోతే హరిత హరీష్కి 2.6K ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాడు ఆయన. యూట్యూబ్లోనేమో 10K సంథింగ్ ఉన్నారు సబ్స్క్రైబర్స్. సో ఈయన కూడా చాలా జెన్యూన్గానే వెళ్దామని ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ చూస్తే ఒక పోస్టులు కూడా పెట్టట్లేదు. పిఆర్ టీమ్స్ని అయితే ఈయన అరేంజ్ చేసుకోలేదు, పక్కాగా అర్థమైపోతుంది. జస్ట్ తన నేచర్ తోటే అట్రాక్ట్ చేద్దామని అనుకుంటున్నట్టున్నాడు. బట్ బిహేవియర్ కొంచెం తగ్గించుకోవాలి. ఆ బ్యాడ్ బిహేవియరు, రూడ్ బిహేవియరు, నేనే ఎక్కువ, నేనే తోపు, నేనే తురుము అనే బిహేవియర్ ఉంది కదా, అది తగ్గించుకుంటే సో నెక్స్ట్ కొంచెం పాజిటివిటీ వచ్చేది. లేదు నేను ఇట్లే ఉంటా అంటే కష్టమే ఇంకా. నెక్స్ట్ పోతే కళ్యాణ్ పడాల చాలా పిఆర్ టీమ్స్ని అరేంజ్ చేసుకున్నాడు ఈయన. ఆయన ఇన్స్టాగ్రామ్ చూస్తే కుప్పలు తెప్పల కొద్దీ పోస్టులు వస్తూనే ఉండి ఎపిసోడ్ అయిపోగానే, లేదంటే ఓటింగ్ పరంగా రోజు డైలీ. ఆయన చాలా బిగ్ బాస్లోకి వెళ్ళకముందే చాలా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాడు. కాలేజ్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇక్కడ ఆయన ప్రమోట్ చేసుకోవడము, నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను చెప్పి చాలా వీడియోలు చేశాడు ఆయన. చూస్తే మీకు అర్థమవుతుంది. ఈయన సెట్ చేసుకొని వచ్చాడు. నెక్స్ట్ పోతే ప్రియా ఏపూరి, ఈవిడ కూడా 1.3 lakh ఫాలోవర్స్ ఉన్నారు ఈవిడకి. ఈవిడ కూడా చాలా సెట్ చేసుకొని వచ్చింది పిఆర్ టీమ్స్ని. సో నెక్స్ట్ పోతే శ్రీజ స్వీటీ, ఈవిడకి 80,000 90,000 ఉండే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అప్పుడు. ఇప్పుడు దాదాపుగా 150,000 మంది ఫాలోవర్స్ అయ్యారు. సో బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఈవిడకు చాలా పాజిటివిటీ వచ్చింది. బట్ బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత కొంత నెగిటివ్ అయితే వస్తూ ఉంది. ఎందుకంటే స్టాండ్ కరెక్ట్గా తీసుకోవట్లేదు. ఇది తప్పు అంటే తప్పు అని చెప్పట్లేదు, రైట్ అంటే రైట్ అని కూడా చెప్పట్లేదు. దాన్ని ఫ్లిప్ అయ్యేలాగా, అంటే ఎవరికి ఎలా కావాలంటే అలా తిప్పి మాట్లాడుతుందేమో అనిపిస్తుంది. ప్లస్ ఒకరి మాట వినే స్టేజ్లో కూడా ఈవిడ లేదు. ఏదైనా చెప్తే వినాలి, విన్నప్పుడే అది ఏంటి, ఆ మ్యాటర్ ఏంటి అని క్లియర్గా అర్థమవుతుంది. అర్థం చేసుకొని మనం మాట్లాడితే దాంట్లో తప్పులు తప్పకుండా రావు. సో గలగల ఒరితే ఏం రాదు అక్కడ. సో అదనమాట ఈవిడ గురించి. నెక్స్ట్ పోతే మర్యాద మనీష్ కూడా పిఆర్ టీమ్స్ని అయితే సెట్ చేసుకోలేదు ఈయన. సో కానీ ఈయనకు తెలుసు పిఆర్స్ని సెట్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది తెలుసు. చాలా ఇంటర్వ్యూలలో కూడా ఈయన చెప్పాడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత. సో చాలామంది సెట్ చేసుకున్నారు, 20,000 30,000 పెట్టిరు, నాకు అక్కడ అంతా వద్దనుకున్నా నేను అనేది కూడా ఆయన క్లియర్గా చెప్పిండు. సో మేబీ ఆయన ఇన్స్టాగ్రామ్ ఇదంతా చూస్తే కూడా జెన్యూన్గానే వెళ్దాం అనే కాన్సెప్ట్లో ఉన్నట్టున్నాడు. నెక్స్ట్ పోతే లాస్ట్గా డీమాన్ పవన్కి 1.8 lakh ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకు. చాలా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటాడు, చాలా చేస్తూ ఉంటాడు. ఈయనకు కూడా పిఆర్ టీమ్స్ని అరేంజ్ చేసుకునే వచ్చాడు. సో అందరిలోకి వెళ్ళా టాప్ మోస్ట్ పిఆర్ టీమ్ ఎవరికి ఉంది అని అంటే సంజన గారికి ఉంది ఫస్ట్. సెకండ్ పొజిషన్లో తనుజ గారికి ఉంది. తనుజ గారికి ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎంత అంటే 1.8 lakh ఫాలోవర్స్ ఉన్నారు ఆవిడకి ఇన్స్టాగ్రామ్లో. ప్లస్ పిఆర్ టీమ్ అయితే టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంది ఈవిడ. సంజన గారి తర్వాత సెకండ్ పొజిషన్లో ఉంది పిఆర్ టీమ్స్ని అరేంజ్ చేసుకునే విషయంలోనైతే. అరేంజ్ చేసుకోవడం తప్పు లేదు, కానీ తప్పు చేసినా కానీ పిఆర్ టీమ్స్ సపోర్ట్ చేస్తా అంటే డెఫినెట్గా జనాలు సపోర్ట్ చేయరు. సో అది మాత్రం పక్కా. మీరు మంచి చేసినప్పుడు పిఆర్ టీమ్స్ ఇంకొంత ముందుకు తీసుకెళ్తే జనాలకు అది కనెక్ట్ అవుతుంది. సో అదనమాట ఇది. సో ఇది కంటెస్టెంట్స్కి ఇమ్మానియల్ వీళ్ళకైతే పిఆర్ టీమ్స్ గట్టిగా వర్క్ చేస్తున్నాయి అదనమాట. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.